రాత్రికాల ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడవు దేవా, నీతిమంతుడవు తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, మేము నీతిమంతులం కానప్పటికీ, మంచి వారము విశ్వాసులము కాకపోయినా, మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ మమ్మను ప్రేమిస్తూ కాచి కాపాడుతూ సజీవులనుగా ఉంచినారు. మీ దృష్టికి అపవిత్రులుగా జీవిస్తున్న మమ్ములను మీరు కనికరించినారు. అయ్యా, మా మాటల ద్వారా, తలంపులు, చూపులు, క్రియల ద్వారా నిత్యము మిమ్మను కోపానికి గురి చేసినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు. అయ్యా, మా పాపాన్ని క్షమించినారు. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ గడిచిన దినమంతా, ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు, పోషించినారు, సంరక్షించినారు తండ్రి. విరోధుల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితుల నుండి, సమస్యలు, శ్రమల నుంచి మమ్మును లేవనెత్తినారు దేవా. గొప్ప విడుదలను మాకు అనుగ్రహించినారు తండ్రి. ఈ దినమంతా దేవా, మా పట్ల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల మీరు జరిగించిన కార్యములను బట్టి, మీరు మా పట్ల చూపిన కృపను, ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, మీకు మొరుపెట్టడానికి మా అందరికిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, ప్రతి భారాన్ని, చింతను తొలగిస్తూ వచ్చారు దేవా. అయ్యా, మమ్మను పోషించినారు. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈనాడు మనుషులంగా ఎన్నో కలిగి ఉన్నప్పటికీ, ధనఘనతలు, పేరు ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు, బలం, తెలివి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేని వారిగా ఉంటున్నాము దేవా. కుటుంబంలో సంతోషం, సమాధానం లేక బాధపడుతున్నాము తండ్రి. దయచేసి దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ లోకం మాకన్నీ ఇస్తుంది, కానీ నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మదినిచ్చేది మీరే ప్రభువా. అది మీకే సాధ్యం తండ్రి. దయచేసి దేవా, మీ సహాయం కొరకు వేడుకుంటుండగా మమ్మను, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే లోకం వైపు చూస్తూ, లోకంను ఆశిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ మరి పతన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ లోకం నుండి విడిపించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డను మీరు దృష్టించండి తండ్రి. ఏ ఒక్కరూ నరకానికి వెళ్లడం ఇష్టం లేని దేవుడవు ప్రవ్వా. అందరూ రక్షించబడాలని కోరిన దేవుడవు. దయచేసి బిడ్డల పక్షమున మీ చిత్తాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డను మీరు రక్షించండి దేవా. పాపం నుండి విడిపించండి, పరిశుద్ధులుగా మార్చండి, నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మును స్తుతించే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా, ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో అట్టి సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల పక్షమున కార్యం జరిగించండి. ఈనాడు దేవా, వయస్సు పెరిగిపోతున్నప్పటికీ వివాహాలు జరగడం ఆలస్యమవుతుందని, సరైన సంబంధం కుదరడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. వారికి సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. వివాహాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం ముందుకు సాగే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం చెయ్యండి దేవా. అయ్యా, భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు, కలహాలు, పంతాలు, పట్టింపులు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
ఎందరైతే అత్తింటి వేధింపులను బట్టి బాధపడుచున్నారో, అదనపు కట్నం పట్టి కృంగిపోతున్నారో, దయచేసి గృహహింస నుంచి, భయాల నుంచి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల శోధనలు, బాధల మధ్య కృంగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. భారాలతో, చింతలతో పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్న వారి స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఆశించినవి పొందలేక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నది దక్కక, ఏమీ సాధించలేని వారిగా ఉంటున్నారు, ఎంతో బాధపడుతున్నారు. దయచేసి ఇట్టి వారందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించండి. బిడ్డలు కూడా మీ యందు నమ్మకం ఉంచి, మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించే మనసు కలిగి ఉండేలాగున కృప చూపించండి తండ్రి. అయ్యా, మానవుని స్థితిగతులను, మానవుని యొక్క ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి, ఈనాడు దేవా మేము మాకెదురయ్యే సమస్యలకు, బాధలకు, భయాలకు భయపడకుండా, పరిస్థితులకు కృంగిపోకుండా, శోధనలకు జడియకుండా, అయ్యా మీ అందు విశ్వాసం ఉంచి మీ వైపు చూసే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు ప్రార్థించి ప్రతి పరిస్థితిపై గొప్ప విజయాన్ని సాధించే వారిమిగా మమ్మునందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో దేవా, బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, మాకెదురయ్యే శ్రమలను, సమస్యలను ఓపికతో భరించి వాటి విషయమై విశ్వాసంతో ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఆనాడు ప్రవ్వా యాకోబు భక్తుడైతే రాత్రంతా పెనుగులాడుతూ వచ్చాడు దేవా. తనను ఆశీర్వదించేంత వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రవ్వా. అట్టి పట్టింపు కలిగిన ప్రార్థన భారాన్ని నాలో మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రియులు ఎన్ని బాధలనైనా, కష్టాలనైనా, కొరతలనైనా అనుభవిస్తున్నారు కానీ వాటిని తొలగించే దేవుడవైన మీ వైపు చూరని వారిగా ఉంటున్నారు దేవా. మీకు ప్రార్థించక వారి హృదయాలను కఠినపరుచుకుంటున్నారు ప్రవ్వా. దయచేసి అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. వారిని మీరు దృష్టించండి తండ్రి. వారిలో ప్రార్థన భారాన్ని, ప్రార్థన ఆశను కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఇంకా ఎందరైతే బిడ్డలు అనేక సమస్యల గుండా వెళ్తున్నారో, నెమ్మది లేని వారిగా కృంగుదల, నిరుత్సాహాలలో, వేదనలలో, మానసిక ఒత్తిడితో డిప్రెషన్ కి లోనయ్యి కలవరంలో, ఆందోళనలో బ్రతుకుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, విచారంతో, దుఃఖంతో, ఓదార్పు లేక, ఆదరించే దిక్కు లేక, అయ్యా ఈనాడు బిడ్డలకు సహాయం చేసేవారు కానరాక ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారి బాధలన్నిటినీ మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా మీ యొద్ద నుండి లోకంలోకి వెళ్తూ వచ్చారో అలాంటి వారిని మీరు మార్చండి దేవా. ప్రతి బిడ్డ కూడా మిమ్మును అంగీకరించిన తర్వాత మీ యందు నిలిచియుండే కృపను అనుగ్రహించండి. మీ ఆజ్ఞలను గైకొనే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ యొద్ద నుండి అడిగి పొందుకునే విశ్వాస జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా జీవించే కృపను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరి కుటుంబంలో అద్భుత, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. బిడ్డలను మేలులతో నింపండి దేవా. వారికి ఘనతను, గౌరవాన్ని, కీర్తిని, మంచి పేరును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితిలో అనేక విషయాల కొరకు ప్రార్థనలో పట్టుదల కలిగి పోరాడే బిడ్డలంగా మీ యొద్ద నుండి సహాయం పొందుకునే వారిమిగా మమ్మునందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా ఒప్పుకుంటున్నాము తండ్రి. గత కాలములో, గడిచిన దినములలో మేము తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి, అపరాధములను బట్టి, పాపములను బట్టి, మా అవిధేయతను, పొరపాటును, బుద్ధిహీనతను బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. ఇంకెన్నడూ పాపములో పడకుండా మీకు లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీ సన్మార్గంలో మమ్మను నడిపించండి తండ్రి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా.
ఈ రాత్రి కాల సమయంలో దేవా, బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయా, బిడ్డలందరినీ చలి తీవ్రత నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి, స్వస్థపరిచి బాగు చెయ్యండి దేవా. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుంచి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి మా తండ్రి.